బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లోని సిఆర్ రావు ఇన్స్టిట్యూట్లో భారీ చోరీ చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఇన్స్టిట్యూట్లోకి చొరబడి సుమారు 25 లక్షల రూపాయల విలువైన ల్యాప్టాప్లను అపహరించారు. ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై ఇన్స్టిట్యూట్ అధికారులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లోని సిఆర్ రావు ఇన్స్టిట్యూట్లో భారీ చోరీ చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఇన్స్టిట్యూట్లోకి చొరబడి సుమారు 25 లక్షల రూపాయల విలువైన ల్యాప్టాప్లను అపహరించారు. ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై ఇన్స్టిట్యూట్ అధికారులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లోని సిఆర్ ఇన్స్టిట్యూట్లో భారీ చోరీ చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఇన్స్టిట్యూట్లోకి చొరబడి సుమారు 25 లక్షల రూపాయల విలువైన ల్యాప్టాప్లను అపహరించారు. ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై ఇన్స్టిట్యూట్ అధికారులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లోని సిఆర్ రావు ఇన్స్టిట్యూట్లో భారీ చోరీ చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఇన్స్టిట్యూట్లోకి చొరబడి సుమారు 25 లక్షల రూపాయల విలువైన ల్యాప్టాప్లను అపహరించారు. ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై ఇన్స్టిట్యూట్ అధికారులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. పరిధిలో సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి లోపల ఉన్న సిఆర్ ఇన్స్టిట్యూషన్ లో భారీ దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించిన పరిస్థితి. ఎందుకంటే అది లోపల ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఏదైతే దాదాపు 25 లక్షల పైగా ఉన్నటువంటి 50 ల్యాప్టాప్లు వీటికి గ్రిల్స్ తొలగించి దొంగతనం కూడా గుర్తించిన దాని దగ్గర ఉన్నటువంటి అధికారులు కూడా ఫిర్యాదు చేసి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇంటి దొంగను ఈశ్వర్ పట్టలేనటువంటి పరిస్థితి అనుమానాలు వ్యక్తం అవుతున్న కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ సెంట్రల్ యూనివర్సిటీ లోపలికి వెళ్ళాలంటే కూడా కేవలం 3 గేట్లు మాత్రమే. 3 గేట్ల భారీ బందోబస్తు సెక్యూరిటీ ఉంటున్న పరిస్థితి. లోపలికి ఎవరు వెళ్ళాలన్నా కూడా సెక్యూరిటీలో చెక్ చేసి లోపల ఉన్నటువంటి అధికారులు పిలిస్తే లోపలికి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి అట్లాంటిది కూడా ఏదైనా గేట్ ఏదైతున్నాయో దాంట్లో నుంచి లోపలికి వెళ్ళాలంటే కష్టమవుతారు పని. ఆ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కానివ్వండి, వస్తున్నటువంటి దృశ్యాలు కానివ్వండి, మనం చూసినట్టయితే ఖచ్చితంగా ఆ యూనివర్సిటీలో పనిచేస్తున్న వాళ్ళు కానివ్వండి, సిబ్బంది మాత్రం వాళ్ళే ఈ యొక్క దొంగతనానికి పాల్పడడం కూడా ప్రాథమిక విధానం తేలినటువంటి పరిస్థితి.
బయట నుంచి వచ్చి దోపిడీ దొంగలు చేసే పరిస్థితి లేదని చెప్పాలి. ఎందుకంటే లోపలికి వెళ్తున్న ప్రతి వెహికల్ కూడా వెహికల్ నెంబరు ఎవరు ఎప్పుడు వెళ్తున్నారు ఎవరు తెలుస్తున్నారు క్లియర్గా రాసుకొని పంపిస్తారు. మరి అట్లాంటి దాంట్లో కారులోనే సీసీ కెమెరా రికార్డ్ అయిన దృశ్యాలు చూస్తే కారు ల్యాప్టాప్లు ఎత్తుకుపోయారు అంటే ఇది పకడ్బందీ ప్లాన్ ప్రకారమే దోపిడీ దొంగలు చేశారంటే ఖచ్చితంగా యూనివర్సిటీ వాళ్ళే అనేది కూడా ప్రాథమిక పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇంత భారీ లోపల పెద్ద క్యాంపస్ అవుతుందో ఇంత పెద్ద భారీ క్యాంపస్ లోపలికి వచ్చే స్టూడెంట్స్ ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, ఇంతమంది ఉన్న తర్వాత లోపలికి వచ్చి దోపిడీ చేశారు అంటే అసలు అందరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లోపల ఉన్న స్టూడెంట్స్ ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, అంతా రాత్రి వెళ్ళి ఎట్లా దొంగతనం అనే దాన్ని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గచ్చిబౌలి పోలీసులు అయితే మొత్తం కేసు నమోదు చేసుకుని అక్కడ ఉన్న సీసీ కెమెరా రికార్డ్స్ అన్నింటి కూడా పరిశీలిస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే కొంతమందిని అనుమానితులను కూడా అదుపులోకి తీసుకొని చేస్తారు. అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతారో వాళ్ళని కూడా విచారిస్తారు. సంబంధించిన ఆస్తి ఖచ్చితంగా ఈ దోపిడీ దొంగతనం అని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి లోపలికి వెళ్తుందంటే ఖచ్చితంగా సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 2 కార్లు లోపలికి లేదు, కారు బయటకు వచ్చింది అంటే ఖచ్చితంగా వాళ్ళు పంపినటువంటి పరిస్థితి చూస్తే వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి అనేది కూడా ప్రాథమిక విచారణలో తేలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ కారులో తీసుకెళ్ళినట్టు సీసీ కెమెరా రికార్డ్ కారు పోలీసులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో సీసీ కెమెరా రికార్డు ఆధారంగానే మొత్తం దగ్గర ముమ్మరం ఇచ్చినట్టు చెప్పుకోవాలి. దాంట్లో అధికారులు ఎవరైతే వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దగ్గర ఇది ఒకటి కాదు 2 కాదు 50 ల్యాప్టాప్లు చేశారంటే ఖచ్చితంగా జరిగింది. వాళ్ళ చేతులు గడపాలని మాత్రం దోపిడీ దొంగలు పడలేరని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ యూనివర్సిటీ లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టతరమైన పని. ఎందుకంటే లోపలికి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలని కష్టమైన పని. కానీ కారు తీసుకొని లోపలికి వెళ్ళి ల్యాప్టాప్లు ఎత్తుకొచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళ హత్య ఉందని కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైనా కానీ పోలీసులు చేస్తాము డైరెక్టర్ మరి ముఠా దొంగతనం పాల్పడ్డ ముఠా ఇక్కడ లేకుంటే బయట చేసిన గ్యాంగ్ గా వాళ్ళకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కారు నెంబర్ తీసుకున్నట్టు కారు ఆర్డర్ ఉంది, కారు నెంబర్ అదేనా లేక వేరే ఫేక్ నెంబర్ వేసుకుని వచ్చేమైనా చేశారా ఆ దానికి ఆయన కూడా ఆరోపిస్తారు. ఒకవేళ ఫేక్ నెంబర్ వేసుకున్నప్పుడు సిస్టమ్ రికార్డ్స్ ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి హైదరాబాద్ ఎంటర్ యూనివర్సిటీకి ఎప్పుడు చెప్పింది ఎన్ని గంటలకు వెళ్ళి బయట నెంబర్ మార్చారా ఆ దానికి ఆయన కూడా పోలీసు ఆరోపిస్తారు. ఒకవేళ ఎట్లయితే ఖచ్చితంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎవరైనా అవసరం ఉంటే వాళ్ళ పైన యాక్షన్ తీసుకున్న వాళ్ళు పోలీసులు భావిస్తారు. రైట్, థ్యాంక్ యూ గాంధీ, థ్యాంక్ యూ దుర్గేష్.